మంది వద్దులేడు ఒక మంది వద్దులేదు అయ్యో బాబు పోతున్నామని ఎవరు వందుకుని ఎవరు వాళ్ళు కొట్టుకొని ఎవరు నడకో వాళ్ళు పేరు వాళ్ళ తమ్ముడు తోడబుట్టాడు తమ్ముడు కూడా ఒక అన్నగాడు వచ్చి అందరు చెప్తున్నాడు ఒక తమ్ముడు వచ్చి కూడా అందరు చెప్తున్నాడు కొలకతి రాజుకు ఆడవిల్ల కోర మాట వస్తుంది అన్న తరవగల్ల గొల్ల పెద్ద రాజు పోతున్నావు ధనమాది పెరుగు పోతుందని ఆడవిల్ల ఎదురుగా రాబట్టాడు కోరమ్మా అరే అన్నగారికి ఎదురుగా ఆడిపిట్ట మరి కొడుతున్నది అయ్యో అమరారా అన్నా పెద్ద రాజా నా ఐదుగురు అన్నగల్ల కన్నా అత్తగల్ల గొల్ల పెద్ద రాజా నీది ఇలా ఆడిపిట్ట ఉడికి వదిలి వస్తుందంటే ఎదురుగా వచ్చి అన్నా ఉంది వాళ్ళ పక్కన పెద్ద రాజా ఇక నువ్వు నేను దొరకొండరా అన్నయ్య అమ్మగారింటికి వస్తే నా అడబిడ్డ వచ్చిందని చేతులు ఇల్లు ఇచ్చి నమ్మగారు కడి ఇల్లు అసగుంటే 2 ఏళ్ళు నింపుకుందామమ్మా ధర్మాధిపదేవి అయ్యో మరదలమ్మా వదిన మీద మరదల పడ్డది మరదల మీద వదిన పడి అన్నా మరి ఎంత చెప్పినా ఆడపిల్ల దీవెన పెద్దదన్నారు మరి ఎడవంటి ఆడపిల్ల టైంకు వచ్చినవమ్మా మరి అమ్మా కొమరగిరి నేను కాశీకి కలియాను కార్పుల కొరకు పోతున్నా అమ్మా ముచ్చాల నోట పౌడాల నోట నాకు దీవనార్థం పెట్టవు ఆడపిల్ల దీవెన తీసుకొని కాశీకి కళ్యాణం పోయి కొడుకులా బిడ్డలు కనుక్కుంటానమ్మా కోరమ్మా నీ బంగారు వస్తాం నా కొంగులు పెట్టి నాకు దీవనార్థి పెట్టవు నా మరదలా మరి ఆడపిల్ల ఘోరమయ్య వల్లది అయ్యో నవా అన్నా కొల్ల పెద్ద రాజు నవది ధర్మాది పెదవదేవి ఒకవేళ ఘోరమ్మదుడు ఆడపిల్ల దేవుడు తప్పదంటారు ఆడితే వాడి దేవుడు తప్పదంటారమ్మా అయ్యో కొగ్గు పట్టుకొని అయ్యో ఆడబిడ్డ నువ్వు దీవెన పెట్టవమ్మ నీ దీవెన మాకు బాగా ఎంతో నిమ్మలమైతే వారికి ఘోరమ్మ నోటు ఏమన్నా చూడు ఒకవేళ నడుకొని కొరాలమ్మ అని అంటే బాగుండు ఒక మాట ఘోరం ఏమన్నా చూడు అయ్యో ఏమేమో పెద్దదేవి ఓ మీరు ఎట్లా పోతున్నారు మన రాగా ఇద్దరు రాండి మీరు వదిలే అసమంటి పెద్దదేవి అసమంటి వాళ్ళకి వస్తా ఇస్తున్నా నేను ఓ ఇద్దరు పోతుర్రు రాగా ఇద్దరు గుడి తొలగొండ రావాలి మీరు రావే పెద్దమ్మ జరగన్నది పెద్దమ్మ ఎంత మాట తెలిసి అంటేవా తెలియక అంటేవా మరదరా కొంగలాపుకొని అడవిలో దీవెన పెట్టువాని దీవనాన్ని నేను అడిగిన మరి మా వదిన కార్పుల కొరకే కళ్యాణం పోతున్నది
రాంగా ఇద్దరినే రమ్మన్నము మరొరాగా మేము ఎట్లయినా ఒక్క పట్టు మీద పోతున్నాము మేము కొడుకులో బిడ్డలో కనుక్కుంటాం వాళ్ళు పుట్టిన తర్వాత మేము పొయ్యిలో పోతున్నాం అటే పోతాం మేము చచ్చిపోతాం మా పిల్లలు తిరిగి వస్తారు నా కొడుకును చూసుకొని మీ అన్నగాడు అనుకో నా కోడలను చూసుకొని నా బిడ్డను చూసుకొని ఆ కోడలను చూసుకొని వదిలే పెద్దమదే అనుకో నా పిల్లలు చూసుకొని మురిసిపడమ్మా ఇక నేను వెళ్ళిపోతా ఉన్నా కొమరమ్మా అడవిల్ల జీవనా అరుగు దాటబోదు జీవనా కొంగు దాటబోదు అడివారి జీవన బిడ్డో ఈ ఊరి పొలివర దాటబోదు మనకొల్ల శాస్త్రవంతుడా అర్థవాన్ని కొట్టినోడు 6 నెలలు బతకలేడట గొల్లోని కొట్టినోడు ఏడాది బతకలేదట ఇది మన శాస్త్రవంతు ఉన్నది నా మరదలా నీ 5 వాస్తవం తీసి నా చేతులు పెట్టినావు ఇక నాకు తప్పదని ఆ మాటలు తీసుకొని మూట కట్టుకోని ఒంగినటువంటి ఒక వాడు వీళ్ళ 2 ప్రాధాలు వక్కినాది ప్రాధాలు వక్కి మరి అడిగేల కొమరమ్మ పెరుగుకొండలకి వెళ్ళిపోయి అల్లుడు పల్లికొండ వచ్చి మామాకి తొవ్వ పట్టుకొని పొమ్మని తొవ్వలు చెప్పిండు దాపులు చెప్పిండు ధైర్యం దాపులు చెప్పి మరి ఒకటి ఎక్కడుళ్ళు అక్కడ వెళ్ళిపోగానే ఆహా అవల కొట్టుకొని బోయిల తోలుకొని ఆ గుడ్డు టవలు కొట్టుకొని గుడ్డు బోయిల తోలుకొని ఆడలేడు కొన్నారు కచ్చకూర దగ్గర పడ్డ 50 నిత్య వాళ్ళు అల్లుకుని అవును పోకుండా గోదావరి పోకుండా ఏమి కంపనాటినట్టు దడినాటినట్టు మంద పోకుండా ఒక అడ్డం కచ్చకూర తల్లుకుందట ఆ కచ్చకూర ఎప్పుడు అల్లుకున్నదో అరే పోయినారా రండి ఒకటి చెట్లు కొట్టమన్నాడు ఆ బోర్లందరూ వచ్చి ఒక్క చెట్టు కొడితే 4 చెట్లు పెరుగుతున్నాయి మూల సత్యాల ఒక్క మూల కొడితే 4 మూలలు పెరుగుతున్నాయి అరే యాదవరాజా ఎంత పట్టినా అవి పోతలేమన్నారు పెద్దిరాజు ఇతరులను కోప దాపుడు ఏడవుడి నెత్తికి ఉన్న కిరీటం తీసిన కిరీటానికి చక్రం తీసి ఆ చక్రం తీసి సూపుడు ఏలుగా పెట్టి కిరకిర్రా తిప్పిండు కచ్చ కొరకు తీసుకుంటే
కోసుకో ఈ ముగ్గురు సిరుసులు తగినాయి ముగ్గురు సిరుసులు తగ్గిపోయినాయి మరి వాళ్ళ మొండాలు కచ్చకొర దొరకని వాటి భక్కుర వాటి బస్సు అయిపోయింది ముగ్గురు సిరుసులు వచ్చి పెద్దిరాజు ముందర వాడు ఏమయ్యా పెద్దిరాజా తెలిసి కొట్టినవా తెలవక కొట్టినవారు అబ్బా ఈ గడవుడు సిరుసులు మాట్లాడుతున్నాయి అయ్యా నీ తెలవక కొట్టిన కానీ మీరు సంవత్సరం పట్టినా నీకు తెలిసి నేను కొట్టలేదు అయ్యో అయ్యా మాకు ఏదైనా ఆగారం పెట్టమన్నాడు సరే తీయాలి ఆ ముగ్గురు సిరుసులు తీసుకొని గొంగడు గొర్రెలు పెట్టుకోండి సరే అనుకోని గడవట్టు మంద పట్టుకొని అడిగారు మరి బండబాట పట్టుకొని పోతే కాశీకి పోతాం పిల్లతో పట్టుకొని పోతే కళ్యాణం పోతాం చెప్పిండు నా అల్లుడు పల్లి కూడా పెరవాలి మరి బండబాట వదిలిపెట్టి పెద్దరాదు పిల్లతో పట్టిండు సింహన చీకటైపోయింది అరే నేను చూసిన కానీ ఏమి కనబడతలేదు అక్కడిక్కడ చూసి పర్వట రూపం చూసింది 3 దీపాలు మిగులుతున్నాయి ఆ దీపాలకు దండం పెట్టిండు ఈ దీపాలలో ఏ దేవుడున్నా పర్వాలేదు నేను మొక్కుతాను కడబడి దండం పెట్టిండు ఎప్పుడో వాళ్ళ పట్టవగలైంది దీపాల కాడికి వస్తే గుడి లేదు గోపురం లేదు ఏం లేదు దీపాలు మాత్రమే మిగులుతుంది ఇవి ఏ దేవుడైనా పర్వాలేదు ఏదన్నా ఒక పేరు పెట్టిపోతా మనం నేను ఎటగొట్టినా 3 గుళ్ళు కట్టినాడు ఆ 3 దీపాలకు 3 గుళ్ళు కట్టి ఈ గోడలో ఉన్న 3 శిరసులు తీసి లింగాలుగా కాయించి ఈ కలకుల్ల బండ మీద రానుండ కాలం లోపల కాటి రేవిని గుళ్ళు అన్నాడు రామ రామ కాటి రేవిని గుళ్ళు కావాలని గడవడు ఒక వేసిన సున్నాలు పెట్టిన దాన్ని బట్టి పోసిండు పాలధార మరి వెంటనే వరుసతో పొగలితూనే ఉండాలి ఎప్పుడు చూసినా కానీ ఇప్పుడు పూజలు వేసినట్టే ఉండాలి ఈ గుళ్ళకి ఎవరన్నా నా వంశధారకుడు నాకు నా తమ్మిని కొడుకులు అన్నపిల్లలు నా ధారకుడు నా వంశధారకుడు ఎవరైనా వస్తే నేను కాశీకి పోతానని కానుపులకు కళ్యాణం పోతున్నా కళ్యాణం వస్తే పెద్దిరాజుని కలుసుకుంటాడు ఆయన ముందుతో 3 అక్షరాలు 3 అసంబానికి రాసి పెట్టిండు అయ్యయ్యో అక్కడో గుట్ట ఇక్కడో గుట్ట చూసి ఆ గుట్టకు నడవడి దూరం కట్టి దూరం కిందికెళ్ళి సవరచ్చే దాటించి అసుంటగా వరకల్లో 3 గడియల వరకల్లా కోడలు ఉరుముతున్నాయి తలుపులు కడుతున్నాయి కోడలు ఉరుముతున్నాయి తలుపులు కడుతున్నాయి ఎంట చూడరా పట్టాలా సంబర భక్తులు పెద్దరావు బోయిలకు సంతానం అయింది బోయిలకు పిల్లలు అవుతున్నారు ఆ చిన్న పిల్లల ముత్తుడు సంబరపడుతుండు ఆవులకు సంతానం అందింది బోయిలకు సంతానం అందిందంటే ఇవాళ నాకు కూడా సంతానం అందుతుందయ్యా సూర్యవరం
తీసి గుడుము కూడా పెట్టిండు ఓ ఉరవ కాటు అయ్యారు వంటకాల ప్రభలు పట్టి నాకు తొలసూరు కొడుకు ఉడితే మీ పేరే పడుతున్నాడు ఆ ఉరవ కాటు ఇద్దరు ముద్దులు కాక బంగారం తీసుకొని మంచి బంగారం ఎత్తిండు మంచి బంగారం బిడ్డ తీసుకొని మళ్ళీ ఎప్పటి వరకు కిరతలో పెట్టుకొని మరి వృక్షం కాడికి వచ్చి పెద్ద రాదు 66 పొంగు వాటి 76 మేకులు వాటి తీరు తీరు గొల్లలు వేసిండు తీరు తీరు గొల్లలు తీరైన గొల్లలు వేసిండు గొల్లలు వేసి గొల్లల మీద గోపురాలు వేసి గోపురాల మీద శివనీలు వేసి శివనీల మీద శివకి రాగములు వేసి ముత్యాల కుడి చేసుకుని కొరవై కూర్చొని రణవేరు వచ్చి దండాపు కూరతో రణవేరు డాము డామారు సప్పుడు వేయించిండు ఈ కళ్యాణ పట్నం వెళ్ళిన రాజులు ఎవరో రాజులు ఎవరో వాళ్ళే మన దగ్గరికి వచ్చి రాసుకొని పోతారు అని దండాపు కూరబట్టి సప్పుడు వేయించాడు సప్పుడు వేస్తే ఆ ఊరు లోపల తెల్లలకర బీమారు పడి ఆ రోజులలో గత్తలు అడ్డమైన రోగాలు పడి ఆ ఊళ్ళో మొందార కట్టిన మగపిల్లలు లేకుండా అడ్డబట్ట కట్టిన ఆడపిల్లలు లేకుండా ఊరంతా చచ్చిపోయి సామంగా మిగిలిన 7 తెలుగు తల్లులు ఆ ముద్రాలు తల్లులు 7 మిగిలి ఆ 7 తల్లులు మళ్ళా అటువంటి కాయగూరలు అమ్ముకొని చిన్నగా చిన్నగా ఎక్కనో అమ్ముకొని వచ్చి ఆ పాత పడబడ్డ గడవటి గోడలల్లా మళ్ళా ఎప్పటి కళ్యాణపట్నం తయారు చేస్తున్నారు ఆ 7 తల్లులు గడవట్టుగా తెలుగు తల్లులంగా కోమడమారమ్మ మగవారు పక్కమరవనిగా రత్నమరవనిగా సెలవమ్మ ఏకుల పోసారి ఆ 7 తల్లులు ఈ దండాపు కోల దెబ్బ సప్పుడిని యాదవరాజు దగ్గరికి పోతున్నారు అమ్ముకొని కళ్యాణం కట్టుకోరు మగవాడే కూడా లేడు 7 కళ్యాణం మరి ఏ రాత్రి వచ్చారు ఎవరు వచ్చారు మనకు ఊరి పేరు అడిగొస్తామని 7 గంటల మైలు రాడి నిర్మల మీరే ఆడతల్లో వచ్చి నా దగ్గరికి వచ్చి నా ఊరు అడుగుతున్నారు ఎవరు మీరు ఈ మందయ్య వాళ్ళు ఈ భోజనం వాళ్ళు మీరెవరు అంటున్నా మీ ముద్రాది వాళ్ళు మీరు ముద్రాది వాళ్ళు అయితే మరి ఇక్కడికి నేను రాజు కాబట్టి రాజు దగ్గరికి రాజులు రావాలి ఆడతల్లి వచ్చి నన్ను అడుగుతున్నావు రాజు ఒలవ రాజు అయ్యా నువ్వు ఇది బాగా ఊరు ఈ ఊరు మీదేనా ఈ కళ్యాణపురి పట్నం మాది కళ్యాణపురి పట్నం లోపల రాజులు లేరా లేరు మొలదార గట్ట మొగ లేడు లేక లేకమ్మా 7 ఒక మొగలుండే కానీ
వాడు కలబోతున్న గంగరాజు గారు ఎప్పుడు వచ్చిండు వచ్చిండు 7 ఆడలో ఉన్నాం ఈ ఊళ్ళో మగవారు లేరు మగవాడు లేడు ఇవ్వలేరా ఎవరు మీరే ఉన్నారా మేమే అన్నిటి మేమే ఇక సరేనమ్మా నా ఊరు పేరు నాని దురకొండపట్నం దురకొండపట్నం వేరే పెద్దిరాలు భార్య దారవతి పిలవదేవి కడుపుల కొడుకులు లేక బిడ్డ లేక కాశీ దగ్గర కళ్యాణపట్నం కలవీర సోమయ్య కళ్యాణ దేవుడు నా భార్య కరణలో వచ్చిన నా కరణలో వచ్చిన మమ్మల్ని రమ్మని చెప్పిండు ఆయన చెప్తేనే మేము ఇంత దూరం అన్నమల వాసి ఆ బలిగాని వాసి ఏరువాడికి ఇంత దూరం వచ్చిన ఇక్కడ కళ్యాణ దేవుని గుడి ఉన్నదట ఆ గుడి ఎక్కడ ఉందో చూపెడితే మేము పూజ చేస్తామమ్మా అయితే దొరకడం పట్ల నీ పేరు పెద్దరాదు అదే మీ భార్య పెద్దది మీకేం కావాలి దేవుడు కావాలా కళ్యాణ వీర సోమయ్య దేవుని గుడి కావాలి ఒకవేళ ముందు రాజు వాళ్ళు ఏమనుకోరు ఒకవేళ మన ఊరిలో దేవుడు చెప్పినట్టే మన ఊరికి రాజు అయిపోతారు కొల్ల ఆయన ఊరిలో దేవుడు లేడు దైవం లేడు కోసమ్మ లేదు కాశమ్మ లేదు అయ్యా పెద్దరాజా మా ఊళ్ళో దేవుడు లేడు కోసమ్మ లేదు కాశమ్మ లేదు పోతలింగ లేడు ఈ ఊళ్ళో దేవుడే లేడా మా ఊరి దేవుళ్ళే 7 ఆడనే ఉన్నాం మేము దేవుడు లేని ఊరు ఉంటుంది కాయగూరు అమ్ముకొని కళ్యాణం కట్టుకున్నాం కానీ మరి మా కళ్యాణ పట్టణం అయితే దేవుడు అది లేడు లేడు కళ్యాణపట్నం అంటే ఇదేనా ఇంకోటి ఉన్నదా ఏమో మాకైతే తెలియదు పట్ట ఇప్పుడు వరకైతే కళ్యాణపురం పట్టణం ఇదే ఉంది మాదే కానీ మా ఊళ్ళో అయితే దేవుడు లేడయ్యా కళ్యాణపట్నం అంటే ఇదే కదా ఇదే పట్టణం కానీ కోసమ్మ లేదు కసమ్మ లేదు ఊళ్ళో బొడ్రాయి ఊళ్ళో అమ్మ అబద్ధం ఆడకూడదు నిజమే చెప్పుకుంటారు మేము అబద్ధం కడతాం అబద్ధం మొమ్మడు ఎప్పుడో వచ్చి అయ్యో గడవండి జరుగుతారు ఏమనుకున్నారు వీడికి జరంతా ఇంటికి మనం సాధిత్యం అంటే వీడు ఈ ఊరికి రాజైపోతాడు ఈ ఊరికి రాజు అయిపోతాడు మరి గడవండి ఒక ఈ ఊరికి రాజు కావద్దంటే మనం నిలబెట్టుకోవడమే కావాలి అని వాళ్ళ కడపల కత్తలు పెట్టుకుని ముద్రాజుతాడు ఇక్కడ దేవుడు లేడు ఇంకా మరి పొమ్మన్నప్పుడే పెద్దిరాజు సిరికల్ల మొక్క చిన్నమైంది అంశాల మొక్క వాలిపోయింది వేసిన డేరలు వీకి మంచిని కొడని కట్టుకోండి వెనక కన్నా వారి నాడు పెద్దిరాజు మరిపోతున్నాడమ్మా పోతా ఉండేందుకు లేక ఎందుకు ఇంత దూరం నేను కాల చిన్న దొరవచ్చి దేవుడు ఏదైనప్పుడు ఉండి ఏం చెయ్యాలి పోతరాని గడగల్ల మగం కడ చిన్న చేసుకొని చిరకలాంటి మగము చిన్న పోయింది పెద్దిరాజు పెద్దిరాజు పోతుంటే కళ్యాణ దేవుడు కళ్ళ చూసిండు అబ్బబ్బా నిన్ను కోటి బాధలు వాడి నుండి తీసి ఇలా ఎన్నో అబద్ధాలు ఆడి గొల్లని గిడిలో పరుచుకుంటే 7 తల్లుడు ఎల్ల పడుతున్నారు అని ఆ కళ్యాణ దేవుడు కలవిర సోమయ్య పాల సత్తు వేసి పట్టుకొని గరగర గంట ఊపుకుంటా ఒక గంట వచ్చిండు గంట కొడుతుంటే బొమ్మలు సెంట పడుతుంటే పెద్దిరాజు కళ్ళ చూసి నా ఆవర వందకు సర్వదలత కొడుక పెద్దరాజా కొమ్మ ఉంటే ఒకవేళ గొర్రెలు పెట్టిపోతున్నాడు కోరి వచ్చినావా వెనుక మనుకొని పోతున్నావు అవి సగం నమ్మకం నువ్వు చిన్న వేసినావు నీకే బాధలు వచ్చినాయి అయ్యా రాజు రాజా నీ తొలటి మంద పట్టుకొని వెనుక మారిపోతున్నావు మరి నీకు ఏ బాధలు వచ్చాయి హరిహర దేవుడు దేవుడు హరిహర దేవుడు కలవిన సోమయ్య దేవుడు నా కళ్ళ వచ్చి నా భార్య కళ్ళ వచ్చి నా కొడుకునిత్త బిడ్డనిత్తని చెప్పి నా నమ్మలతో ఏరువల కొట్టి నన్ను ఇంత దూరం రప్పించింది వీడికి వచ్చిన తర్వాత ఆ తిరుగుతరుడు ఇక్కడ దేవుడే లేడని చెప్పింది అలా మాట బట్టి నేను వెనక మరిగిపోతున్నాయ్యా ఏమైనా గల మిత్ర భయపడ ఒక బిడ్డ కదే కళ్యాణ పట్టణంలో పడి దేవుడు చూపెడతా నేను కళ్యాణ దేవుడు చూపెడతా గుడి చూపెడతా ఏసిన కొల్లెలు మన వాతు అంతేనా చూపెడతా ఉన్నాడా దేవుడు దేవుడు ఇక్కడ పక్క పక్క సరే రెండు వల్ల వెనక మరి
వచ్చిండు మళ్ళీ వేసిన కాబట్టి ఒక వేకులు వాచిండు ఒప్పు కుడిచారు డేరలు వేసిండు ఇక్కడ ఉండు భోజనాలు చెప్పిండు భార్య పెద్ద మంది వెంట పెట్టుకొని ఆ కళ్యాణ దేవుడు ఆ పడవట గుళ్ళకి వచ్చిండు పడవట గుళ్ళు పాత గుళ్ళు ఉన్నాయి ఆ గోడలకు వచ్చిర్రు రామ రామ కళ్యాణ దేవుడు కలవర సోమ్య కళ్ళ చూసాడు ఆ నిజారూపం ఎత్తాడు ఏమిరా పెద్దిరాజా నేను బాలసత్వాన్ని కాదు నేను భైరూపురాన్ని కాదు నేనే కళ్యాణ దేవుడిని పెద్దిరాజా ఇక్కడనే 3 గుళ్ళు ఉన్నాయి నీ సత్యం ఉంటే నీ నీడ నీ భార్య మీద పడద్దు నీ భార్య నీడ నీ మీద పడద్దు అతికే సత్యవంతురాయి ఎవ్వల పని వాళ్ళే చేయాలి నువ్వు గడపార బట్టి నువ్వు మట్టి తోడు నీ భార్యనేమో తట్టాపార బట్టి ఎత్తిపోతుంది ఈ ప్రకారంగా మీ ఇద్దరే మీరు బోయిలు రావద్దు ఎవరు రావద్దు మీరిద్దరే గడపటి ఒక సేవ చేసినట్టుంటే మీ సత్యం మీ నీతి ఉంటే పడబట్ట గుళ్ళు పాత లోకంలో ఉన్న 3 గుళ్ళు మీరికి వస్తాయి సరేనయ్యా అడవుడు భార్య భర్తలు ఇద్దరు అడవుడు దండం పెట్టిండు దండం పెట్టి అడవుడు భార్య భర్తలు వచ్చి తడబిడ తానాలు చేసి ఒళ్ళార దాకా అడవుడు ఒక మంచి బట్టలు వేసుకొని మరి అడవుడు ఒక భార్య భర్తలు పసుపు కుక్కలు పెట్టి చెక్కిల గంధాలు పెట్టి ముసుగు కుక్క పెట్టి పెద్దిరాద గడ్డపార ఎన్నడు పట్టని వాడు గడ్డపారకు బొట్టు పెట్టి గడ్డపారకు కంకణం కట్టి రాని వచ్చి అరే పెద్దిరాదు భగవంతా 5 వారాలు నా చేత గడ్డపార పట్టలేదు ఒక్క దగ్గర నేను వేసి ఒక ఫోటో వేయలేదు తండ్రి ఇవాళ కొడుకుల కోసం బిడ్డల కోసం ఇవాళ నీకు నేను సేవలు చేస్తున్నా తండ్రి భగవంతా నా సత్యం చూడు నా నీతి చూడు అని పెద్దిరాదు గడ్డపార పట్టి ఏమంట ఫోటో రాజే పెద్దిరాదు ఒక్కసారి పోటీ చేసి అట్లా ఒక్కసారి వేసిండు 2 సార్లు వేసిండు 3 సార్లు వేసిండు 5 పోట్లు చేసి పెద్దిరాదు గడ్డపార ఇడిచిపెట్టి ఒంటి కాలుగా ప్రపదైనా చిలకపార పట్టింది తట్టలకు 5 పారల పట్టి ఎత్తి ఒక్కసారి వార పోసి ఆ తట్టని పారను వదిలిపెట్టి ఒంటిగా ప్రపద పట్టింది అయ్యో తొవ్వని గత పరవగన వాళ్ళు ఎప్పుడు నిలబడ్డరు కొమ్మరి గడ్డ బాగా ఎత్తను అత్తి ఎత్తి పోసి పొలంలో సత్యాల భార్య భర్తలు ఇతర పెద్దిరాలు కదా సత్యాల ఆటల సుందర పాట రోజులు ఉన్న 3 గుళ్ళు బయటకు వెళ్ళినది 3 గుళ్ళు బయటికి ఖర్చుడు 3 గుళ్ళు బయటకు వెళ్ళేట ఆనాడు పెద్దిరాదు మరి ఎడబడి ఒక తడబిడ మంచి నీళ్ళు తీసుకువచ్చి నీళ్లతో ఎడబడి ఒక గుళ్ళు కడిగి గుళ్ళని కడిగి మరి గుళ్ళ ముందర రాత స్తంభాలు నిలబెట్టిండు గుళ్ళల్లో ఎడబడి లింగాలు నిలబెట్టిండు అన్ని విధాలా నిలబెట్టి సేవలు చేసి పూజలు చేసి 3 గుళ్ళాలు ఒక గడబడి ఒక శుద్ధి చేసి అయ్యా ఈ 3 గుళ్ళు నేను శుద్ధి చేసిన నాకు కొడుకుల బిడ్డలు ఈ మాని ఆ భగవంతుడు అడిగింది ఆనాడు గడబడి కళ్యాణ దేవుడు ఏమన్నాడు ఇప్పటికే నీ పూజలు అయిపోయి మీ తాత ఎనకడ వెయ్యాదిని పెట్టినా ఈ గడబడి ఒక ఆకు తోటలు పూల తోటలు ఉన్నాయి
గుండు మల్లె బొసంగి మల్లె సర్వ సంపంగి దేవ గన్నేరు పువ్వులు ఈ పూల తోటలు ఉన్నాయి ఆకు తోటలు ఉన్నాయి బిడ్డ ఈ ఆకు తోటలో చెట్లు కుదురు లేకుండా ఎండిపోయిన మొదల కాడికి ఎండిపోయినాయి ఈ ఎండిపోయిన చెట్లకు పానం ముట్టాలి పానం ముట్టి ముళ్ళలో మొలకరెళ్ళి అది ఎగురు ముట్టాలి ఎగురుతోనే పూజ చేయాలి ఆకు ముట్టాలి ఆకుతోనే పూజ చేయాలి గిండె ముట్టాలి గిండెతోనే పూజ చేయాలి పువ్వు ముట్టాలి పువ్వుతోనే పూజ చేయాలి పండ్లు మక్కాలి పండ్లతోనే పూజ చేయాలి ఆ పండ్లు నేను తినాలే అప్పుడు ఎక్కువ సంతానం ఇవ్వాలి చెయ్యిపోయారని చెప్పింది అయ్యా మరి నీళ్ళంటే తీసుకురావచ్చు మరి ఎడవటి ఒక నీళ్ళంటే ఎట్లా రావాలి బావిలో నీళ్లున్నాయి ఆ బావిలో ఉన్న నీళ్లు మరి ఎడవటి నా బోయిలతోనే ఎత్తిపిస్తున్నాడు వెచ్చలేదు ఎట్లా కావాలి ఒక్క చేత సిగముడిసిన కాడు వీరా ప్రతివత ఒక్క చేత సిగముడిసిన వాడు వీళ్ళ వీరా ప్రతివత ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకురా ఈ బావిలకు దిగితే ఆమె బావిలకు దిగితే బావిలో ఉన్న నీళ్లు చెరువు నిండి అలుగు దునికినట్టుగా ఆ నీళ్ళే పోతుంటాయి పోయేటి నీళ్ళు భార్య భర్తలు శంక భారం అందుకొని మట్టి భారంతో మరగడితే అప్పుడు సచ్చిపోయిన చెట్టు ఎగురుతుంది భారం ముడుతుంది అప్పుడు గడవట ఒక నువ్వు పూజలు చేయొచ్చు పెద్దిరాజా ఈ రా ప్రతిభతలు తెమ్మన్నాడు కళ్యాణ దేవుడు పెద్దమదేవి నువ్వు గొల్లెన్న వద్దనుండు ఈరా ప్రతిభత నాకు ఎడ దొరకాలి ఎక్కడ దొరకాలి ఎటు పోవాలి ప్రతిభత ఈరా ప్రతిభత నేను ఇంటి మూడి ఎవరిని అడగాలి నువ్వు ప్రతిభత అని నేను అడుగుతున్నా నాకు ఎట్లా తెలవాలి భగవంత నేను పరీక్షలోకి పెడుతువా తండ్రి ఈ పరీక్షలో నేను గెలుస్తానా గెలవనా భగవంత అనుకుని రాజే గొల్ల పెద్ది రాదు రాజు ఎల్లి నాడా గొల్ల ఎల్లి నాడా రాజు ఎల్లి నాడా గొల్ల ఎల్లి నాడా అవునయ్యా ఏదో ఒక్కదాని పంచగల్లా కోరుకొట్టి లేకొచ్చిన చిన్న పని
ఎన్నడూ కూడా రాని దానికి పార్వతి ఇవాళ శివ ఎండి కొండ మీదకి వచ్చినావు నీది బుట్ట కోసి బూడిది బిర్రలు పోయిన పొట్టు లేకపోతే పోయిన బూడి తీసుకొని పెట్టుకున్నావు నీవు అవయ్యా ఇంటి భార్య ఇట్లా బయట పెట్టుకోవచ్చురా మరి బయట పెట్టుకోకపోతే ఇక్కడ ఇంట్లో కూడా భార్య ఉంది ఒకరితో విసరించినావు నువ్వు ఒక శివుడి కొండగా నేను పంచాయతీ ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు ఇంటికి పోతాం కానీ ఆకలి టైంలో పోతామా అయ్యా ఒక్క మేవాడు తింటా నీతో అన్నం వచ్చాడు ప్రేమ కలిగిందా సరే ఏమిటి నీ ప్రేమ అయ్యా రాధా శివదంగా లోకాల శివదంగా అయ్యా పచ్చగొడ మత మీద పట్టుకొని ఉంటే బంగారు పెట్టుకో వినది రాదు అయ్యా శివదంగం అయ్యా నా బంగారు పెట్టుకు నాటింది పడింది ఇది అన్నదేని కన్నీరా పుట్టు కొట్టాలి కన్నీరా ఇది ఎవరి కన్నీరు ఒక బాగా చూసి చెప్ప వాళ్ళకు ఇది ఎవరి కన్నీరు చూసినమాట సరే బాగా నువ్వు అన్నట్టుగానే ఈ కన్నీరు గడవడం ఒక సూచన ఈ కన్నీరు చూస్తుంటే ఈ కన్నీరు లోపల మరి కనబడదు ఎవరు పెద్దిరాదు కన్నీరు కనబడుతుంది మరి దొరకొండపట్నం మీద దొరపెద్దిరాదు కానుకల కొరకు కాశీకి కళ్యాణం వచ్చింది కళ్యాణపట్నంలో వీరా ప్రతిభత కావాలని ఆ పెద్దిరాదు తిరుగుతున్నాడు వీరా ప్రతిభత కావాలంటున్నా మరి ప్రతిభత ఎవరు ఇప్పుడు అంటే నీకు తెలుసు ఇక నేను ఏం చేయలేను కదా ఇప్పుడు పతిమంత నీరపతిమంత పోయి బాయిలకి నీళ్ళు పడాలి ఆ బాయిల నీళ్ళు పడితేనే పెద్ద సొంతంగా ఎదురే కాదు మరి నీ పోవచ్చురా పోవచ్చు నేను ఓరాదు బామ నేను ఎందుకు ఓరాదంటే నువ్వు ఇక నేను ఏ కార్యత్తు కాదు నేను ఇంటికి మందం కూడా పెద్దరాలు పెద్దమ్మకు సాయం చేయరాదు ఎందుకు చేయరాదంటే నేను ఒక రోజు పెద్దదేవి కన్నీరు ఇస్తే ఆమె కన్నీరు తీసుకొని నేను సంకజోళ్ళ మొగపనం పెట్టుకొని పెద్దదేవికి కొడుకునిస్తాను పోతే అక్కడ పెదవదేవి బట్ట మాసింది బాంధవుడు దూరమైన టైం లోపల కుంగుడు ఉయ్యాల మీద కూర్చొని ఇంటికి దర్వాలకు ఎదురుగా ఉయ్యాల కూర్చున్నది నేను నంది మీద కూర్చొని ఇంటికి ఎదురుగా పోయినా ఆమె కాళ్ళ నీడ వచ్చి నా నంది కాళ్ళకు తాకింది 4 కాళ్ళకు నవ్వున్నాయి కూలబడిపోయింది కింద పడిపోయింది నంది అదే నాకు జరిగితే నేను అక్కడనే బసం అయిపోయినాను నాకు జరగలేదు మరి ఆ నందిని నేను ఎక్కడంట తీసుకుపోవాలి ఆ నందిని వచ్చపోయి నడువుని హనుమన్నమ్మ కూడా కూర్చోబెట్టిన ఎక్కడైతే ఆంజనేయ స్వామి ఉంటాడో ఆంజనేయ స్వామి ముందర ఇది శిలారవతాయి ఉండాలని నందేశ్వరుని శిలారవతం చేసిన అక్కడ శిలారవతాయి అది అన్నీ ఉండదు కాబట్టి మరి నేను బాగా చూసేది సంతాన విత్తరణ పోతే గీత పని చేసేది మరి పెదవదేవి ఇక నువ్వు కనకుండా పెంచకుండా కావిల రోగమైన ఇట్లా ఉండాలి నా చేత నీకు నేను సంతానం ఇయ్య నేను ఏంచమందా కూడా నీకు సాయం ఇయ్య అని చేపించి శపం పెట్టి వెనుకకు మరి పెదవదేవికి ఇచ్చే సంతానం గొల్ల శ్రీదేవి ఏడల్ల పిల్ల ఏడేళ్ల పిల్ల ఎన్నసాటుకు పాల పన్ను కూడా పసరిగాయల బాలకు ఇది ఒక చెరుగుతుంటే అని ఒక పేలాల ముద్దని చెప్పి మాయ మాటలు చెప్పి ఆమె గర్భానికి కొడుకుని ఇచ్చి వచ్చిన ఆనాడు నుంచి మొదలు పెడితే ఈనాడు దాకా శివయ్యని నేను కాబట్టి నా చేత ఏది ఇచ్చినా వాళ్ళకి అంగే కానీ వాళ్ళ ఫలం కాదు నీకు అతిరావు ప్రేమ ఉంటే నువ్వే పోయి సాయం చేసి రాపోయే పార్వతమ్మ కట్టుకోని ఓ చేత సాట పట్టింది ఓ చేత చేపరి కట్టుకోని పెద్దరాజు కొంచెం తోలు వాటి ఉన్నది పార్వతి దేవతల్లి పార్వతి అదొకటి ఆయన అదొకటి సోచి ఈ రోజు పోతే నాడు దేవతల్లి మన దిగి వస్తుంది రామరాము వచ్చింది ఒక చేతి రూపులు రేఖలు ఉంటే నా పట్టే బాధ వ్యక్తిరాదని 20 ఏళ్ళ కాడికి అవతారం ఎత్తి పార్వదేవి నీకు ఏమి బాధలు వచ్చినాయి నువ్వు ఎవరు ఉంది బిడ్డ ఎక్కడికి పోతున్నావు నీవు
ఏందమ్మా నా బాధ చెప్పుకుంటే నువ్వు ఆర్చేది ఉన్నదా తీర్చేది ఉన్నదా తల్లి ఏమన్నా బాధ ఉంటే అర్జునుడు ఆడతావచ్చు బిడ్డ నీకేమైనా బాధలుంటే నాతో చెప్పు బిడ్డ నీ బాధల్ని చూసుకుంటా నేను మనుషుల పాయిల దించినట్టు ఉంటే ఆ పాయి లోపల నీళ్ళు పడతాయి పాయిల నీళ్ళు గడ్డ మీద కడతాయట పతివత కోసం నేను పోతున్నా వచ్చిన మాది వారదమ్మ నేను మా కుల మాది వాళ్ళము నా పేరు మాది వార్తమ్మంటారు 20 ఏళ్ళ కాడికి వచ్చిన బిడ్డ ఒక నీకు ఉంటే ఆడిన నేను ఇలా పతివత నేను బిడ్డ రాజా కొలమంది రాజా నాకు అందరు కొడుకులు బిడ్డ కొడుకుల బిడ్డలు ఎంతమంది 100 మంది కొడుకులు 100 మంది బిడ్డలు ఉన్నారు అమ్మో నాకు వందవ గడ్డ కడుకున్నారు 100 మంది కొడుకులు 100 మంది బిడ్డలు ఉన్నారు మరి నువ్వు పతివతలు బిడ్డ నా ఎంటికి పేర్లు ఉండే చూడు నా కట్టే ముక్క పడితే భారం పోతున్నది ఓ బిడ్డ నేను పతివతని నన్ను ఎత్తుకో బాయిగానే దించు నువ్వు పదవాతం తెలియదు ఏ పదం మాకే తెలియదు కానీ నాకు ఎటువంటి నువ్వు బావిలో కాలు పెడితే నీళ్ళు వెళ్తుంది అల్లాకు నీకు కంపల్సరీ బావిలోకి నీళ్లు బావి ఎట్లా వంగితే ఎట్లా నీళ్లు మెట్ల వంగి రావాలి మీదికి అంతేనా నా బాధ పక్కసారి తీసి పెట్టినా నన్ను మాత్రం ఎత్తుకొని పోవాలి సరేనమ్మా తల్లి వరకుంటా నేను తల్లి వరకు అని నేను సంకల్లో ఎత్తుకొని పోతానని రాజే పెద్దిరాజు సదరపు బొమ్మలే రామ రామ మరి వాళ్ళకి ఎవరు మరి పేరు చెప్పగానే ఎవరైతే నాకెంత నాకు తల్లి లాంటిది అనుకోని సదరాజు సక్కల్లో ఎత్తుకుంటూ పెద్దిరాజు అమ్మవారు పార్వతమ్మకు మరి ఉన్నారు దగ్గర వరతు సీలు ఉల్లారంక బంగారు తలసీలు ఇచ్చినాడు ఎత్తిరాలు పట్టింది దుమారు పట్టి నెత్తిన ఉన్న పేర్లను చూసేసారు మరి వారికి శక్తులకు అందబెట్టి వస్తుంది కుంకుమ పెట్టిరు పేరున్న సొమ్ములు పెట్టిరు పేరున్న నగలు పెట్టిరు ఓ తల్లి గౌరమ్మ నేను బంగారు కోడ సొమ్ము నీ చేతికిస్తున్నదే తల్లి చెమ్ము చేతికిచ్చినారు రామ రామ కోడ సొమ్ము తీసుకువచ్చి అమ్మవారి చేతిలో పెట్టిరు ఓ తల్లి పడవుంటి బాయి ఇదే బాయి ఈ బాయిలో నీళ్ళు బంగారు పొట్టు పెట్టి ఏ వయ్యకొల్ల మీద రాజు భయపడ పోకు బిడ్డ ఏమే తర్వాత శరగపార విషయంలో పట్టాలి పూల చెట్ల వల్ల బిడ్డ నూనెలో పెట్టాలి